Hey Gratos, welcome back to our channel with a new interesting video. Portfolio. ఎవరైనా స్టూడెంట్స్ లేకపోతే జాబ్ ట్రయల్స్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ స్కిల్స్ అండ్ వాళ్ళ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండే ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్స్ ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ప్రతి వెబ్సైట్లో అయితే అడుగుతుంది. కానీ అలాంటి పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయడానికి చాలామంది అయితే వెబ్ డెవలప్మెంట్ లేకపోతే కోడింగ్ స్కిల్స్ అయితే కావాలనుకుంటారు. కానీ మనం ఈ వీడియోలో అలాంటి వెబ్సైట్ని మనకి ఏ స్కిల్స్ లేకపోయినా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అది ఎలా అనుకుంటున్నారా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా స్క్రీన్ అయితే పక్కన షేర్ చేస్తున్నాను గ్రాటోస్. ఈ స్క్రీన్ అయితే కనబడుతున్న వెబ్సైట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో వెబ్సైట్. మీకు నచ్చిన టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్లై ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న కంటెంట్ని ఎడిట్ చేయడానికి మీరు దేనైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాని మీద డబుల్ క్లిక్ అయితే చేయండి. మీకు డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. నేనైతే ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. వేరే స్లైడ్కి వెళ్ళడానికి లెఫ్ట్కి అయితే స్క్రోల్ చేయండి. మీకు నచ్చిన ఫొటోస్ ఇన్సర్ట్ చేసుకోండి. అది ఎలా అనుకుంటున్నారా? ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీప్లేస్ అనేది అయితే ఉంటుంది బాటమ్ లెఫ్ట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ డివైస్. మీకు నచ్చిన ఫోటో అయితే అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఈవేలోనే మిగిలిన స్లైడ్స్ కూడా అయితే ఎడిట్ చేసుకోండి. ఈ వెబ్సైట్ని మీరు అప్లోడ్ చేయడానికి ఇక్కడ టాప్ రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పబ్లిష్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్లో మీకు ఏ నేమ్ అయితే కావాలనుకుంటున్నారో వెబ్సైట్ నేమ్, ఆ నేమ్ అయితే ఇవ్వండి. పబ్లిష్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని పబ్లిష్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక యూఆర్ఎల్ అయితే జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ని యూజ్ చేసుకుని మీరైతే మీ యొక్క పోర్ట్ఫోలియో వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఆ యూఆర్ఎల్ని మీరు జాబ్కి అప్లై చేస్తారు కదా, అప్లై చేసినప్పుడు అక్కడ పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ అయితే అడుగుతుంది. అప్పుడు మీరు ఆ పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ ప్లేస్లో ఈ యూఆర్ఎల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ యూఆర్ఎల్లోకి అయితే వెళ్ళి మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. బూమ్ గాయ్స్, మన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే ఎలా ఉందో చూడండి. మనం వితౌట్ ఎనీ ఎఫెక్ట్స్ మనం ఒక సింపుల్ పీపీటీ ఎలా చేసుకుంటామో అలా తయారు చేసుకుని మనం అయితే ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే ఈజీగా అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇలాంటి ఈజీ వేతో మనమైతే ఒక అదిరిపోయే ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, మనకి ఎటువంటి స్కిల్స్ లేకపోయినా సరే. అంతేకాకుండా ఈ లింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరైతే త్రూ సోషల్ మీడియా అయితే షేర్ చేసుకోవచ్చు. ఆ లింక్ యూజ్ చేసుకుని వాళ్ళైతే మీ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. చూసారు కదా గ్రాటోస్, ఈ విధంగా మనమైతే ఒక సింపుల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని మనకి ఎటువంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేకపోయినా సరే చేసుకోవచ్చు. గ్రాటోస్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసే ఉంటారు. ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జస్ట్ రిమెంబర్ గైస్, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ అండ్ దిస్ ఇస్ ది బిగినింగ్.